तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने कहा है कि रियासत तेलंगाना ने ख़वातीन की तरक्की के मामले में मुल्क के लिए एक मिसाल कायम की है। नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने खम्मम इंटीग्रेटेड कलेक्टर ऑफिस में इंदिरा महिला शक्ति कैंटीन, बस शेल्टर, कलेक्टरेट स्टाफ कैंटीन और लेडीज लाउंज स्ट्रीट टी कैंटीन का इफ्तिताह किया। इस मौके पर उन्होंने कहा कि ख़वातीन को बिला सूद कर्जे दिए जाएंगे और उन्हें बतौर बिजनेसमैन तरबियत दी जाएगी। उन्होंने वाज़ेह किया कि ख़वातीन को 25,000 करोड़ रुपए के बिला सूदी कर्जे देने का हदफ है। इसी तरह से आरटीसी में डाकरा ग्रुप्स को शरीक करने के बारे में गौर किया जा रहा है। అనేది మేము ఆల్రెడీ రాగానే అనౌన్స్ చేస్తున్నాం. వడ్డీ వాళ్ళు ఎన్ని రుణాలు ఇచ్చినా అంత వడ్డీ మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనౌన్స్ కూడా చేసాం. ఇప్పుడు ఈ సంవత్సరం కాదు, రాబోయే 5 సంవత్సరాలు కూడా మేమే కడతాం. మరి కట్టేదాన్ని వాళ్ళకి చెప్పి దానికి సరిపోయే వ్యాపారాలకి మీరు ప్లాన్ చేయాలి కదా. సో మీరు యూ ఆల్ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. యూ హ్యావ్ టు టెల్ ఆల్ యువర్ ఏపీఎంస్, train them properly, what are the schemes that they are going to get, ఆ డబ్బులు ఎంత వస్తున్నాయి, ఏం చేయాలి, వాళ్ళకి ఎట్లా చెప్పాలనేది కంపల్సరీ చేసాం. ఆ గత 10 ఏళ్లలో లాగా మీరు అట్లాగే నిర్లక్ష్యం చేసి మహిళలను వదిలేస్తే మేము ఊరుకునేది లేదనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. వెరీ క్లియర్. సో ఐల్ గో ఆన్, ఐల్ కంటిన్యూ. సో చాలా సంతోషం. ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఖమ్మం కలెక్టరేట్లో ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది మాకు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఐకేపీ ఇందిరా క్రాంతి పథకం సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరి చేత ఎప్పటికీ అందుబాటులో రానటువంటి కలెక్టరేట్ ప్రాంగణంలో మీ చేత క్యాంటీన్ పెట్టించి ఆ వ్యాపారం ద్వారా మీరు కొంత ఆదాయం సంపాదించి ఆర్థికంగా మీ కుటుంబాలు నిలదొక్కుకోవటం కోసమే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ మొత్తం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. సో ఇది ఇప్పుడు నడిచే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. అందుకోసమే మేము అధికారంలో రాగానే స్పష్టంగా చెప్పాం, మహిళని